గ్రామాల్లో నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరు అనేక మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించే క్రమంలో అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్థులను అడ్డు తొలగించే క్రమంలో హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరులోని పొన్నూరులో అటువంటి ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రత్యర్థిని అడ్డు తొలగించేందుకు దారుణంగా హతమార్చారు. హత్య చేసిన 6 నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతకీ ఈ 6 నిందితులు పోలీసులకు ఎలా పట్టుబడ్డారు? ఎటువంటి ఆధారాలతో పోలీసులు వీళ్లను అరెస్ట్ చేశారు? Let's watch. గుంటూరు జిల్లా పొన్నూరులో ఇటీవల జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో నిందితులుగా ఉన్న 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నూరు రూరల్ సీఏ కృష్ణయ్య ఈ కేసు వివరాలను వెల్లడించారు. నారా కోడూరు గ్రామంలో జరిగిన హత్య రాజకీయ ఆధిపత్యం కారణంగా జరిగిందని సీఏ తెలిపారు. నిందితుల్లో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లుగా గుర్తించారు. హత్య చేయడానికి ముందు నిందితులు గుంటూరు రూరల్ మండలం బుడంపాడు గ్రామంలో మారణాయుధాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గుంటూరుకు చెందిన వ్యక్తులతో కలిసి మర్డర్ ప్లాన్ రచించారు. మృత్యుంజయరావు హత్య కోసం నిందితులంతా కలిసి రెక్కీ కూడా నిర్వహించారు. పట్టుబడ్డ 6 నిందితుల్లో పెరికల శ్రీకర్, బండ్లమూడి రాజు, ఇంటూరి అభినాష్, పెరికల రమణయ్య, పెరికల వరుణ్, 15 సంవత్సరాల బాలుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో 2 వర్గాల మధ్య జరిగిన వర్గపోరు కారణంగా హత్య జరిగినట్లు సీఏ కృష్ణయ్య వెల్లడించారు. గత 3 నెలలుగా ఇరు వర్గాల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయని సీఏ తెలిపారు. మృత్యుంజయరావుకి గత కొద్ది కాలంగా ఆ ఏరియాలో ఆధిపత్య పోరు, ఒక్కొక్క వర్గ పోరు లాగా మేమంటే మేము ఎదగాలి అనే ఒక ఒక కాన్సెప్ట్లో వాళ్ళు గత కొద్ది కాలంగా 3 నెలల నుంచి ఆ ఊర్లో ఈ ఫ్లెక్సీలు వేసే దగ్గర మీరు ఫ్లెక్సీలు వేస్తున్నారు, మా ఫ్లెక్సీలు వేస్తున్నారు, మీరు ఫ్లెక్సీలు ఎందుకు వేస్తున్నారు, దీని మీద ఒకరికొకరికి మనస్పర్ధాలు ఒక మనసులో పెట్టుకొని వాళ్ళని ఇది చిన్న చిన్న గొడవలుగా మారి చివరికి ఈ పెరికల శ్రీకర్ అనే వ్యక్తి తన్ని లేకుండా చేస్తే, తను చంపేస్తే మనం ఎదగడానికి అవకాశాలు ఉంటాయని భావించి వాళ్ళతో డిస్కస్ చేసుకొని తనకు తెలిసినటువంటి దూర బంధువుడు బండ్లమూడి రాజు గుంటూరులో అతను సంప్రదించి అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చి ఆశ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు గత కొద్ది కాలంగా ఒక వారం 10 రోజుల నుంచి ఈ యొక్క మృత్యుంజయరావు యొక్క కదలికలని అతను ఎక్కడ పని చేస్తున్నాడో, ఎక్కడ వస్తాడో ఆ టైమింగ్స్ అన్ని కూడా చూసుకొని పెరికల శ్రీకర్ ఏ విధంగా ఇతరులను సమీకరించి మృత్యుంజయరావును హత్య చేశాడనే విషయాలను సీఐ వివరించారు. బైపాస్లో బుడంపాడు బైపాస్ దగ్గర కొన్ని కత్తులు, 2 కత్తుల్ని పర్చేజ్ చేసి ఆ కత్తులు తీసుకొచ్చి ఆ యొక్క రాజుని పిలిపించి, బండ్లమూడి రాజుని పిలిపించి, అలాగే ఇతనికి ఫ్రెండ్ అయినటువంటి శ్రీకర్ ఫ్రెండ్ అయినటువంటి బైక్ మెకానిక్ వచ్చి అభినాష్, అలాగే ఆ ఊర్లో తిరుగుతున్నటువంటి అరుణ్ కుమార్ అనే వ్యక్తిని, చిన్న బాలుడు, ఆ యొక్క బాలుడిని దీనికి ఇన్ఫర్మేషన్ కింద అతనికి ఒక ఫోన్ ఇచ్చి ఆ రోజు వీళ్ళ మధ్యాహ్నం ఒక దగ్గర ఒక ప్లేస్లో నారాకోట అవుట్స్కట్స్లో రీగ్రూప్ అయ్యి మర్డర్ ఎలా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఒక కారు కొనుక్కొని ఆ కారులో ముద్దాయిలందరూ కూడా ఎక్కి రెక్కీ చేసుకొని ఆ బాలుడికి ఫోన్ ఇచ్చి ఆ యొక్క స్పిన్నింగ్ మిల్ నుంచి వస్తున్నటువంటి గజ్వెల్లి స్పిన్నింగ్ మిల్స్ వస్తున్నటువంటి మృత్యుంజయరావు యొక్క కదలికల్ని చెప్పమని ఈ బాలుడికి ఫోన్ ఇచ్చి పంపించి వేజన్ల గేటు దగ్గర పెట్టి అతను వచ్చే క్రమంలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు కారులో ఆ బైక్ని వెంబడించి కారుతో గుద్ది కింద పడిపోయిన తర్వాత శ్రీకర్ మరియు ముద్దాయిలైనటువంటి రాజు వీళ్ళందరూ కూడా అతనితో కత్తులతో దాడి చేసి అదే కారులో ఈ 6 మంది ముద్దాయిలు కూడా వెళ్ళిపోయి కారులోనే తిరుగుతూ ఈరోజు వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ వెహికల్ చెక్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేబురోలు మండలం అవుట్స్కట్స్లో రైస్ మిల్ దగ్గర కార్ ఆప్ చెక్ చేస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఈ నేరానికి అంగీకరించారు. సో ఈరోజు అందరిని కూడా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో ఫర్దర్గా ఇంకా దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరున్నారని కూడా తెలుస్తాము. ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము రిమాండ్ చేసి
కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. గ్రామాల్లో నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరు అనేక మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఓ వ్యక్తిని అడ్డు తొలగించుకోవాలని భావించిన కారణంగా మరో 6 వ్యక్తులు తమ జీవితాలను చీకటిమయం చేస్తున్నారు.